రాఘవ్ చెద్దాకు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వద్దు అని లెటర్ రాసిండట కేజ్రీవాల్ సారు. ఇది ఎట్లున్నదంటే ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్టు ఉన్నది. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. బాహుబలిని కట్టప్ప పొడిచినప్పుడు కూడా గింత బాధ అనిపించలే, కానీ ఇప్పుడు ఈ మాజీ సీఎం చేసిన పనిని చూస్తానైతే మస్తుగా బాధ అనిపిస్తుంది, కోపం కూడా వస్తున్నది అని మాట్లాడుతున్నారు దేశంలో ఉన్న చాలా మంది పబ్లిక్. గా కట్టప్ప కంటే ఘోరంగా పొడిచి పాడండి కదా గా ఎంపీని అని మస్తు గరమైతున్నారు. మరి గా ఎన్నుపోటు పొడిచిన మాజీ సీఎం ఎవరు, బాహుబలి లెక్క మోసపోయిన గా ఎంపీ ఎవరో చెప్తే గానీ దానికంటే ముందుగాల మన 3TV నెట్వర్క్ ను సబ్స్క్రైబ్ చేసుకోర్రి, ఇన్స్టాల్ కూడా ఫాలో గార్రి. హలో అందరికి, నేను మీ గోపి అలాటి. ఎవ్వరు చేయని ఆలోచనలు చేసి పార్లమెంట్ లో ఎవ్వరు అడగని ప్రశ్నలు అడుక్కుంటా సెంటర్ సర్కారులకు సురుకులు పెట్టిండు చీపురు పార్టీ ఎంపీ రాఘవ్ చెద్దా. ఈ నడుమ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు రాఘవ్ చెద్దా అనే మోగిపోతున్నది. ఓట్లేసే పబ్లిక్ మనసులో ఏమున్నదో గవే ప్రశ్నలు అడుక్కుంటా రాఘవ్ చెద్దా పార్లమెంట్ లో అందరినీ హడలెత్తించిండు. మా తరపున మాట్లాడేటోళ్ళు కూడా ఉంటారా పార్లమెంట్ లో, దండాలయ్యా అని రాఘవ్ చెద్దాకు జనాలు బాహుబలి రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిర్రు. కానీ ఆయనను చీపురు పార్టీ ఏం చేస్తుందో తెలుసా, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవికి తీసేసింది. ఎందుకో తెలుసా? మరి చెప్తా, అది కూడా చెప్తా. అయితే రాఘవ్ చెద్దాకు మాట్లాడేందుకు మైక్ కూడా ఇవ్వద్దు అని లెటర్ రాసిండట కేజ్రీవాల్ సారు. ఇది ఎట్లున్నదంటే ఏనుగు నెత్తి మీద ఏనుగే మన్ను పోసుకున్నట్టు ఉన్నది. అధికార పార్టీని ప్రశ్నించుకుంటా వాళ్ళకు మొసమర్రకుండా చేస్తున్నప్పుడు ఏ పార్టీలను ఏం చేస్తారు, సన్మానించి షాలో గప్తారు. కానీ ఈ కేజ్రీవాల్ సార్ ఏం చేసిండు, పదవులకించి పీక్ పడేసిండు రాఘవ్ చెద్దాను. దీనికి వెనకబడి మస్కనే కారణాలు ఉన్నాయట. అవేంటంటే ఈ నడుమ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సార్ పేరు కొట్టుడు పోయినప్పుడు ఈ రాఘవ్ చెద్దా ఓ పోస్ట్ పెట్టలేడట, ఓ మాట కూడా మాట్లాడలేడట, కనీసానికి కేజ్రీవాల్ సార్ను కూడా కలవలేదట. అట్లనే పార్టీ మీటింగ్ లో కూడా పోతలేడట. ఇక పార్టీ పేరు తీయకుండా పార్టీ కంటే ఎక్కువ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నాడు, గదెనులా సొంత పరపతి పెంచుకుంటున్నాడు అని కోపంతో ఇట్లా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులకి తీసేసిండట కేజ్రీవాల్ సారు. అయితే జనాల దిక్కుని మాట్లాడుడే నేను చేసిన తప్ప, నా నోరు నొక్కేస్తే నేను ఓడిపోయినట్టేం కాదు అని ఆపు పార్టీకి కౌంటర్ గా ఒక వీడియో ఇచ్చిండు రాఘవ్ చెద్దా. మరి రాఘవ్ చెద్దా చీపురు పార్టీలకి బయటకు వచ్చి ఆలోచనలు చేస్తున్నాడు కావచ్చు అని కొందరు అయితే అంటున్నారు. మరి అది మనకు తెలియదు, కానీ ఈగో అనేది చాలా డేంజర్ అనేది వీళ్ళ పంచాయతీని చూస్తే తెలుస్తున్నది మనకు. ఇప్పుడు రాఘవ్ చెద్దాకి వచ్చిన ఈ పేరును వాడుకొని ఆ పార్టీ పబ్లిక్ పార్టీ అని గట్టిగా చెప్పుకొని రాజకీయంలో లాపడొచ్చు. కానీ ఏం చేసిండు కేజ్రీవాల్ సారు, గైన మీద ఉన్న కోపంతో గిట్ల పదవులకి తీసేసి జనాల్లో కట్టప్ప అయిండు. అందుకే అంటారు మరి నిరసనలు చేసినంత ఈజీ కాదు రాజకీయం చేసుడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.